ఒకందుకు సంతోషం, ఒకందుకు బాధాకరం. సంతోషం ఏంటయ్యా అంటే నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశానికి రాబోతున్నాయి. ఎయిర్టెల్, జియోతో పాటు బిఎస్ఎన్ఎల్ కూడా దాంతో ఒప్పందం అయిపోయింది. అట్ ద సేమ్ టైం వాస్తవంగా ఒకప్పుడు మనకి ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది, కార్డ్లెస్ ఫోన్లు వాడేవాళ్ళం. ఆ తర్వాతన ఇవాళ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగం కాదు. గుండె తీసేసి కాసేపు పక్కన పెడతారు, కానీ ఫోన్ తీసి పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఇంటర్నెట్ ఆ స్థాయిలో వాడుతున్నది ప్రపంచంలో మనం ఒక్కడమే. దాదాపుగా 90 కోట్ల మంది ఇంటర్నెట్ వాడే ఏకైక దేశం ప్రపంచంలో మనదే. చైనా కంటే కూడా మనమే ఎక్కువ ఉన్నాం ఇంటర్నెట్ వాడకంలో. అలాంటి స్టేజీలో ఇప్పుడు అంటే కొత్తగా అందరికీ అలవాటు చేసేసారు. ఇవాళ ఫోను చేతిలో, సెల్ ఫోన్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే అదేదో ప్రెస్టేజ్ ప్రాబ్లం అన్నట్టుంది. భోజనం లేకపోయినా పర్లేదు కానీ ఇది అన్నటువంటి రూట్లోకి వచ్చేసాం. ఇందులో కీ పాయింట్ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఈ స్టార్లింక్ సేవలు ఇండియాలోకి వస్తే ఇన్స్టాలేషన్ 35-40 వేలు ఉంటుందట, నెలకి 10,000 ఛార్జ్ ఉంటుందట. నెలకి 10,000. వాస్తవంగా మనకి ఇప్పుడు ఎంత ఉంటుంది? 600 నుంచి 700. రాబోయే రోజుల్లో ఇక డ్రామాలు బిగిన్ అవుతాయి. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలే. అది 10,000 చెప్పినప్పుడు దీనికి 1000 అన్నారనుకోండి, మనం పర్లేదులే అది 10,000తో పోల్చుకుంటే ఇది 1000 కదా అనేటటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ తెస్తారు. రెండవది, ఈ 10,000 రూపాయలకి ఇచ్చేటటువంటి సేవ ఇంతే, కాకపోతే పద్దాకి కట్లు ఉండవు, కేబుల్స్ కట్ అవ్వడాలు ఇట్లాంటివి డైరెక్ట్గా తీసుకుంటుంటాం. అది అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, తెలివిగా కావాలని పద్దాకి కేబుల్స్ కట్ చేసి మనకు సిగ్నల్ రానియకుండా చేసి, ఇదిగో మీ ప్రాంతంలో బాగా ట్రబుల్ ఉంటుందని, గవర్నమెంట్తో ట్రబుల్ అవుతుంది, లేకపోతే ఇంకోటితో ట్రబుల్ అవుతుందని కథ చెప్పి మన చేత 10,000 రూపాయల చేత వాడిపిస్తారనమాట. అంటే తప్పనిసరి అవసరాన్ని క్రియేట్ చేస్తారు. కార్పొరేట్ కంపెనీలు ఇట్లాంటి గేమ్స్ బాగా చేస్తాయి. ఒకప్పుడు మనకు కూల్ డ్రింక్ అవసరం ఉందా? కూల్ డ్రింక్ అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్, ఏ ఫంక్షన్లోనో తాగేవాళ్ళం మా చిన్నప్పుడు. అట్లాంటిది ఇప్పుడు కూల్ డ్రింక్ అనేటటువంటిది ఏదో సోడా కంటే కూడా కూల్ డ్రింక్ ఎక్కువ తాగేస్తాం. అంటే మన మెదడు మీద వాళ్ళు చూపించే ప్రభావం అట్లా ఉంటుంది. అది రాబోయే రోజుల్లో జరుగుతుంది.